మాలల ఐక్యత చైతన్య యాత్ర గుంటూరు నుండి మొదలై 22వ తారీఖున బాపట్ల, పల్నాడు జిల్లా, ఏలూరు, భీమవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా మరియు కాకినాడలో డాక్టర్ కోట్ల గంగాధర్ గారు, ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో సుబ్బరాయుడు విద్యార్థి విభాగం మాల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి వివిధ మాల సంఘాల అధ్యక్షులు, నాయకులు, మాల మహానాడులు, మాల మహాసభ, అంబేద్కర్ యువజన సంఘాలు మరియు మాల మహిళలు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, అదేవిధంగా విద్యార్థులు అందరితో కలుపుకొని 25 మొదలైనటువంటి హిందూపురం టు ఇచ్చాపురం యాత్ర ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో 22 నుంచి 28 వరకు ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. డాక్టర్ కోట్ల గంగాధర్ గారు మాట్లాడుతూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాలలను అందరినీ ఐక్యత చేస్తూ భవిష్యత్తులో వాళ్ళ అభివృద్ధికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ సమస్యల కోసము గత కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది నాయకులు, మాల సంఘ నాయకులు, మల్లెల వెంకట్రావు కావచ్చు, ఇంకా చాలామంది లీడర్లు మన జాతి యొక్క అభ్యున్నతి కోసం ఎన్నిలేని కృషి చేసినట్టు చేసిన చెప్పినట్టు ఏమాత్రమో సందేహం లేదు. అయితే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సమస్యలు తీర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనం కొత్త సమస్యలు సృష్టిస్తూనే వస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మనవాద జాల పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, గత 2-3 సంవత్సరాల నుంచి మరి ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్లో అసలు మారాలంటే ఒక వివక్షాధోరణితోటి వాళ్ళపైన దాడులు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ గమనిస్తున్నాం. పరిస్థితులు చేసుకోవాలంటే ఒక కలెక్టివ్ డెసిషన్ కావాలి. సో కలెక్టివ్ డెసిషన్ తీసుకోవాలంటే మేము ఏం చేయాలా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు మనకు సేవ చేసినప్పుడు కూడా మనం అనుకున్న స్టేజ్ ఇంకా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికంతా ఒకటే మార్గము, మనకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలను మెడ వచ్చి మన సమస్యలను పరిశీలించుకునే దిశగా చేయాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉందని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కుటుంబ ప్రభుత్వము గత 2 ఏళ్ళ నుంచి కూడా మాలపైన కక్ష కట్టి మొదటగా ఏం చేశారు, దళితులను విభజించడంలో వర్గీకరణ తెచ్చారు. వర్గీకరణ కూడా శాస్త్రీయబద్ధంగా జరిగిందంటే అది కూడా జరగలేదు. 12% ఉన్నటువంటి 12% ఉన్న మాలలకు 7.5% తోటి, 6% ఉన్న మాలలకు 6% తోటి ఈ వర్గీకరణ చేయడం చాలా అశాస్త్రీయంగా జరిగింది అనమాట. అంటే ఏంటి, ఆ ఒక్క